శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 3వ అధ్యాయంలోకి పారాయణని మనం 3వ అధ్యాయంలోకి వచ్చామన్నమాట. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు ఏం చెప్తున్నారు? బాబా యొక్క కథలు చెప్తున్నారు. తర్వాత సముద్ర మధ్యంలో దీపస్తంభంలో దాని గురించి చెప్తున్నారు. తర్వాత రోహిల్లా కథ, తర్వాత మృదు మధురమైనటువంటి ఆ సాయినాథుని యొక్క అమృతమైన పలుకుల గురించి ఈ అధ్యాయంలో మనకి హేమాడ్ పంత్ గారు తెలియజేస్తున్నారు. మనకి ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటి ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఈ విధంగా చెప్పారు. సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి ఇచ్చేదను. నీవు పనిని నీవు నిర్వర్తించుము, భయపడకము, మనసు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఎవరికి? హేమాడ్ పంత్కి. ఆయన అభయం ఇచ్చారు. ఆయన మీద విశ్వాసం ఉంచితే కనుక మన పని ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో చేసింది కూడా అదే అన్నమాట. అందుకని ఏమని చెప్తున్నారు? సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి అనుమతి నీకున్నాయి, అంటే నా పూర్తి సహకారం నీకుంది. నీ పనిని నువ్వు చేస్తూ వెళ్ళు, భయపడకు, మనసు నిలకడగా ఉంచు, నా మాటల యందు నా యందు నువ్వు నమ్మకం ఉంచు, నీ పనిని నేనే పూర్తి చేస్తాను అని చెప్పి అభయం ఇస్తున్నారనమాట సాయిబాబా వారు. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించిపోవును, వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినదరో వాళ్ళకి ప్రపంచమందు మమత క్షీణించును, బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. అంటే ఆయన సాయిబాబా లీలలు ఎవరైతే అవి చదువుతూ ఉంటారో వాళ్ళకి అవిద్య నశించిపోతుంది, అంటే అజ్ఞానం తొలగిపోతుంది. వాటిని శ్రద్ధాభక్తులతో ఎవరు వింటారో వాళ్ళకి ప్రపంచమందు మమత క్షీణిస్తుంది. ఆయన లీలలు ఎవరైతే వింటారో శ్రద్ధతోటి వాళ్ళకి, అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఇహపర సుఖాల మీద ఉన్నటువంటి కోరిక పోతుంది. ఎంతసేపు దైవభక్తి పెరుగుతుంది. ఈ కోరికల మీద పోయి భక్తి ఎప్పుడైతే పెరిగిందో మనము ఆ సాయినాథుని సన్నిధికి చేరుకుంటాం. చాలా సులభంగా చేరుకునే మార్గం భక్తి మార్గం ఒకటే. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎప్పుడైతే ఆయన లీలలు మనం చదువుతూ ఉంటామో ఆ భక్తి కెరటాలు లేస్తూ ఉంటాయి. కెరటాలు చూడండి, ఒకదాని వెనకాల ఒకటి సముద్రంలో వస్తూ ఉన్నట్టుగానే భక్తి కూడా అలాగే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? ఆయన లీలలు మనం చదువుతూ ఉన్నప్పుడు వస్తుంది. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జాతి రత్నములు లభించును. సముద్రం అడుగున రత్నాలు ఉంటాయి కదా, ఆ రత్నాలు ఎలా అయితే లభిస్తాయి? ఎంతో కష్టపడి లోపలికి వెళ్తే అవి లభిస్తాయి. అలాగే మనం ఆ భక్తి సాగరంలో మునిగిపోతే ఆయన యొక్క భక్తి అనేటటువంటి నా లీలల్లో ఎవరైతే మునిగెదరో వాళ్ళకి జ్ఞానరత్నాలు, ఆ జ్ఞానం అనేటటువంటి రత్నం లభిస్తుంది. ఆ భక్తి సాగరంలో మునిగిపోతే జ్ఞానం అనేటటువంటి రత్నం లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది విని రచయిత అంటే హేమాడ్ పంత్ గారు మిక్కిలి సంతోషించెను. ఎంతో సంతోషపడ్డారు ఈ విషయాన్ని విన్న తర్వాత. ఎవరు? సాయిబాబానే స్వయంగా చెప్పారు ఆయనకి. వెంటనే నిర్భయుడైను, భయం లేకుండా అయిపోయింది ఆయనకి. అంటే ధైర్యం వచ్చింది. అంటే నేను ఇంకా నిశ్చింతగా సాయిబాబా గారి యొక్క జీవిత చరిత్రను నా చేత ఆయన రాయిస్తారు అనేటటువంటి ఒక ధైర్యానికి ఆయన వచ్చేశారు. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యం కలిగింది. ఆయనకి ధైర్యం వచ్చేసింది. అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లను, ఆ పక్కనే మాధవరావు దేశపాండే గారు ఉన్నారు. ఆయన వెంపు తిరిగి బాబా గారు చెప్తున్నారు ఏమని? నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను. నా నామాన్ని ఎవరైతే ప్రేమగా ఉచ్చరిస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను. వారి భక్తి హెచ్చించదను, వాళ్ళకి ఇంకా భక్తి పెరిగేటట్లు నేనే చూస్తాను. వారిని అన్ని దిశలందు కాపాడదను. అంటే నా నామాన్ని నువ్వు జపిస్తూ పెడుతుంటే నీ వెనకాల వచ్చే ఆపద నీకు తెలియకపోయినా నేనే నిన్ను కాపాడుతాను. ఆ కాపాడిన సంగతి కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు. భగవంతుడు మనని కాపాడేస్తాడు. ఆ తర్వాత ఎవరో చెప్తారు మనకి, నువ్వు అలా వెళ్ళిపోయావు, కొంచెం ఇది ఉంటే నీకు ప్రమాదం జరిగేది, కానీ ఎలా తప్పించుకున్నావు అని. అలా ఎలా తప్పించుకున్నావు అన్నదే భగవంతుని లీలన్నమాట. ఏ భక్తులైతే మనపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో
వారి కథలు వినినప్పుడు మిక్కిలి సంతసించెదరు. ఎవరైతే మనస్ఫూర్తిగా కనుక నాపై ఆధారపడి ఉంటారో వాళ్ళు ఈ కథలు వింటూ ఉన్నప్పుడు ఎంతో సంతోషించెదరు. అంటే మనకి భగవంతుని యొక్క కథలు వింటూ ఉంటే ఒక తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. అదే మనకి ఆయన చెప్తున్నారనమాట. అందుకని వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. నా లీలలు పాడువారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. నా లీలలు నా కథలు ఎవరైతే పాడుతూ చదువుతూ పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి తృప్తిని ఇస్తాను, నమ్ము అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అంటే దేశపాండే గారికి చెప్తున్నారు అంటే అది ఈయనకు కూడా చెప్తున్నట్టే, హేమాడ్ పంత్కి కూడా. అంటే వాళ్ళకి చెప్తున్నారు అంటే తద్వారా మనకి చెప్తున్నట్టే కదా అది. అందుకని ఎవరైతే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసాలతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనసున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణం. ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో వాళ్ళని, అలాగే నన్ను భక్తి విశ్వాసాలతో ఎవరైతే పూజిస్తూ ఉంటారో, నన్నే స్మరిస్తూ ఉంటారో, నా ఆకారాన్ని ఎవరు మనసులో నిలుపుకుంటూ ఉంటారో వాళ్ళని అన్ని బంధనముల నుండి కూడా తప్పించడం నా ముఖ్య లక్షణం. ఆయనే చూసుకుంటారు. నువ్వే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి చెప్పుకుంటాం కదా మనం. నువ్వే నాకు శరణం, నాకు ఇంకెవ్వరూ లేదు, నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప అని చెప్పి ఎప్పుడైతే ఆయన్ని శరణాగతి చేశామో అన్నీ ఆయనే చూసుకుంటారు. అదే చెప్తున్నారనమాట. ఈ ప్రపంచంలోని వాటిని అన్నింటినీ మరచి నా నామాన్నే జపిస్తూ, నా పూజనే సల్పుతూ, నా కథలను జీవితమున మననం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జప్తి యందు ఉంచుకునేవాళ్ళు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు? ఈ విధంగా నన్నే స్మరిస్తూ, నా లీలల్ని చూస్తూ, నా ఆకారాన్ని మనసులో నిలుపుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటటువంటివి వాళ్ళకి ఎలా చుట్టుముడతాయి? పట్టవు వాళ్ళకేమి. వాళ్ళనికి అవేం పట్టకుండా నేను కాపాడుతూ ఉంటాను అని చెప్తున్నారు. వారిని మరణం నుండి బయటకు లాగేదను. అంటే మరణం లేకుండా చేస్తారని కాదు, అంటే సునాయాస మరణాన్ని ఆయన ప్రసాదిస్తారనమాట. ఎటువంటి మంచం మీద పడి ఉండడం, ఇట్లాంటివన్నీ రోగంతో ఉండడం, ఇలాంటివన్నీ తీసుకోకుండా సునాయాసంగా భగవంతుడిని చేరుకునేలాగా ఆయన మనని అనుగ్రహిస్తారు. ఎప్పుడు ఇవన్నీ కూడా మన మనస్సుని, మనస వాచ కర్మణ పూర్తిగా ఆయన యందు మనం నిలిపినప్పుడే ఆయన మనకి ఇవన్నీ చేస్తారు. నా కథలే విన్నట్లయితే అది సకల రోగములను నివారించును. ఏదైనా రోగం వచ్చింది అంటే పలానాది చేసుకోండి అని చెప్తారు కదా. అలాగా నాకు ఇది తగ్గాలి ప్రభు అని చెప్పి మీరు అక్కడ సంకల్పం చేసుకుని పారాయణ చేసినట్లయితే ఆ రోగం నివారింపబడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. కనుక భక్తిగా నా కథలన్నీ వినండి. వానిని మననమున నిలుపుము. అంటే మననం చేసుకుంటూ ఎప్పుడు మనసులో వాటన్నింటినీ నిలుపుకోండి. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము, ఆనందానికి తృప్తికి కూడా ఇదే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించిపోవును. ఈ విధంగా ఉన్నట్లయితే నా భక్తులకి ఏమాత్రం గర్వం అహంకారం ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. వినే వాళ్ళకి శాంతి కలుగుతుంది. మనపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన, వినుట వలన కలిగేటటువంటి పాపములు తొలగిపోను. మనం పైకి అనక్కల మనసులో సాయి 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 అని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏదైనా చెడు విన్నా, ఏదైనా మనం పొరపాటుగా చెడు మాట్లాడినా దాని వలన వచ్చే దోషం కూడా సమసిపోతుంది. ఈ విధంగా మనకి సాయిబాబా అనుగ్రహించి చెప్తున్నారు. ఎంత సులువుగా చెప్తున్నారు. మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. సాయి సాయి అని నిరంతరం ఆయన నామాన్ని జపించుకుంటూ ఆయన ఆకారాన్ని మనసులో నిలుపుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటారు, మనని ఆయనే నడిపిస్తారు. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని చేయమని, ఒక్కొక్కళ్ళకి గుడి కట్టించమని చెప్తారు, ఒక్కొక్కళ్ళకి గ్రంథం రచన చేయమంటారు, కొందరిని భజన చేయమని చెప్తారు. అంటే అలా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పనికి భగవంతుడు నియోగిస్తారనమాట. కొందరు దేవాలయాలు, మఠములు, తీర్థములు, అలాగే నది ఒడ్డున మెట్లు కట్టడం,
అలాగే ఇలాంటివన్నీ కూడా మెట్లు కట్టడం, దేవాలయాలు కట్టడం ఇలాంటివి చేయమని కొంతమందిని నియమిస్తారు. ఇంకొందరు తీర్థయాత్రలు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అదే పనిగా, కొంతమందిని అలా నియమిస్తారు. నన్ను అంటే ఇక్కడ హేమాడ్ పంత్ గారు చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారు, నన్ను ఈ సచ్చరిత్ర వ్రాయమని నియమించారు. ఒక్కొక్క పనికి నియమిస్తారు కదా, అలాగ నన్ను ఈ పనికి నియమించారు. అన్ని విషయాలు పూర్తిగా తెలియని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు. సాయి సచ్చరిత్ర రాయడం అంటే మాటల, నాకేమీ తెలియదు. అయినా కూడా నేను అనర్హుణ్ణి, రాయడానికి ఏమాత్రం అర్హత లేదు, ఏమీ తెలియదు నాకు అని చెప్తున్నారనమాట. కానీ ఈ సచ్చరిత్ర వ్రాయడానికి ఆయన నన్నే నియమించారు. అయితే ఇంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించాలి? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలిగిన వాళ్ళు ఎవరు? సాయి యొక్క కరుణే ఇంత కఠినమైన పని వనర్చు శక్తిని ప్రసాదించింది. ఇదంతా ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఈ పని నేను చేయలేను అని చెప్పి మనం చెప్పేస్తాం. కానీ నేను ఆమోదించాను. ఎందుకు ఆమోదించాను? ఈ సాయి సచ్చరిత్రని వర్ణించడానికి కానీ రాయడానికి కానీ అంత సమర్థత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ పనిని నన్ను నియమించారు అంటే నా చేత ఆయనే ఈ పని చేయిస్తున్నారు అని చెప్తున్నారు. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారాన్ని పెరికివేసి వారి కథలను వారే వ్రాసుకొనిరి. అంటే నాలో ఉన్న అహంకారం పోయింది. ఆయన నా చేత, నేను ఒక పనిముట్టుని అంతే, నా చేత ఆయన రాయించారు, ఆయనే రాసేశారు అని చెప్తున్నారు. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు అని చెప్తున్నారనమాట హేమాడ్ పంత్. బ్రాహ్మడునై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండాటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటుని. అంటే శృతి స్మృతి అంటే వేదాల గురించి కొంచెమన్నా చదువుకుని ఉండాలి బ్రాహ్మణులైతే. కానీ బ్రాహ్మణ్ణై పుట్టినప్పటికీ కూడా నేను అవి 2 చదువుకోలేదు కాబట్టి నేను సచ్చరిత్రను వ్రాయలేకుండా ఉన్నాను. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడినట్లు చేస్తుంది. అంతే కదా, భగవంతుని అనుగ్రహం ఉందనుకోండి, మూగవాడు మాట్లాడతాడు. అలాగే కుంటివాణిని పర్వతములు దాటినట్లు కూడా చేస్తుంది. తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. కనుక ఆయన ఎవరి చేత అయితే రాయించాలని నిర్ణయించుకున్నాడో భగవంతుడు, ఒక సాయి సచ్చరిత్ర అవనండి, ఒక విష్ణు సహస్రనామం అవనండి, లలితా సహస్రం అవనండి, ఏది రాయించాలన్నా ఏది బయటికి రావాలన్నా కూడా ఆ భగవంతుని యొక్క లీల, ఆయన అనుగ్రహం ఉండాలి. ఎవరి చేత రాయించాలనుకుంటున్నారో వాళ్ళ చేత భగవంతుడే రాయిస్తాడు. కనుక ఇవన్నీ కూడా సాయిబాబానే నా చేత చేయించారు. హార్మోనియానికి కానీ వేణువుకి కానీ ధ్వనులు ఎలా వస్తున్నాయో తెలియదు, అది వాయించే వానికే తెలుస్తుంది. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వీటి వలన జరగదు. కానీ దేని వలన జరుగుతుంది? చంద్రోదయం వలన జరుగుతుందన్నమాట. చంద్రకాంత ద్రవించాలి అంటే చంద్రోదయం వేళ, అంటే పున్నమి నాడే ఆ చంద్రకాంత శిలలు కరుగుతాయంటారు. అలాగే సముద్రం ఉప్పొంగాలి అంటే పౌర్ణమి నాడే కదా సముద్రం ఉప్పొంగుతుంది. మామూలుగా అయితే అలలు వస్తూ ఉంటాయి మామూలు రోజుల్లో, పౌర్ణమి నాడు ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది? చంద్రోదయం వలన జరుగుతుంది. అలాగే ఈ సాయి సచ్చరిత్ర నేను వ్రాయటం జరిగింది అంటే అది సాయిబాబా అనుగ్రహం వల్లే జరిగింది అని చెప్తున్నారనమాట. ఇంకా ఈ సముద్ర మధ్యమందు దీపస్తంభాలు ఉంటాయి. పడవలపై పోయేవాళ్ళు ఆ వెలుతురు వల్ల, రాళ్ళు రప్పలు వల్ల కలిగేటటువంటి హానులను తప్పించుకొని సురక్షితంగా పోతూ ఉంటారు. ప్రపంచము అనేటటువంటి మహాసముద్రంలో బాబా కథలు అనేటటువంటి దీపాలు మనకి దారి చూపిస్తూ ఉంటాయి. అంతే కదండి, సముద్రంలో దీపస్తంభం ఉంది అంటే ఈ ఓడలు నౌకలు ఏమన్నా అడ్డున్నాయేమో చూసుకుంటూ పెడతాయి ఆ దీపస్తంభం ఆధారంగా. అలాగే ఈ ప్రపంచం అనేటటువంటి సముద్రంలో బాబా కథలు అనేటటువంటి దీపస్తంభాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రయాణిస్తున్నాం. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గాన్ని సులభముగాను సుగమముగాను చేస్తాయి. అవేంటి? అమృతం కంటే కూడా తీయగా ఉంటాయి. ఈ ప్రపంచ యాత్ర, మనం ఈ ప్రపంచంలో యాత్ర చేస్తున్నాం అంటే బతుకుతున్నామంటే యాత్ర చేయటమే అన్నమాట.
యాత్ర చేసే మార్గాన్ని సులభతరం చేస్తాయి. సుగమం అంటే దారి చాలా సులువుగా వెళ్ళగలిగేటట్టు దారిని చేస్తాయన్నమాట. ఏవి? బాబా యొక్క కథలు. అలాగే యోగీశ్వర్ల కథలు పవిత్రాలు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వభావములు ఇవన్నీ కూడా నిష్క్రమిస్తాయి. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోను. ఎప్పుడైతే వాళ్ళ యొక్క చరిత్రలు మన హృదయంలో పెట్టుకున్నామో ఆ సందేహాలు, మనలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పోతాయి. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయను. అవన్నీ చదువుతున్నప్పుడు శరీరానికి ఉన్నటువంటి అంటే నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు, ఇలాంటి గర్వం ఉంటుంది ప్రతి మనిషిలోనూ. ఆ గర్వం పోయి కావలసినంత జ్ఞానం నిల్వ ఉంటుందట శరీరంలో. ఎప్పుడు? బాబా కథలు చదివినప్పుడు. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన కానీ వినిన కానీ భక్తుని యొక్క పాపములు పటాపంచలైపోను. కాబట్టి ఇవియే మోక్షానికి సులభ సాధనం. కృతయుగంలో శమదమములు అంటే నిశ్చల మనస్సు, శరీరము. అలాగే త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గం. అంటే మనకి ఒక్కొక్క యుగంలో ఏం చేయాలి అనేది చెప్పారు. ద్వాపర యుగంలో పూజ చేస్తేనే మోక్షం, కలియుగంలో నామస్మరణ చేస్తేనే చాలు మోక్షం వస్తుంది. అంటే ఎంత సులువో చూడండి. నామస్మరణ కూడా మనం చేయలేకపోయామంటే ఇంకా భగవంతుడిని ఏం చేరుకోగలుగుతాం? చేరుకోలేం. అందుకని మనకి ఇంత సులువైనటువంటి మార్గాన్ని చూపించారు కాబట్టి ఆయన నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి అహంకారాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. 4 వర్ణాల వాళ్ళు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చు. ఎవరైనా కూడా ఈ చివరి సాధనం అంటే నామస్మరణ చేయడం అనేది అవలంబించవచ్చు. తక్కిన సాధనములు అంటే మిగిలినవేంటి? యోగము, యాగము, ధ్యానము, ధారణము ఇవి అవలంబించుట కొంచెం కష్టం. అవన్నీ చేసుకోవడం చాలా కష్టం. నామస్మరణ చేయడం చాలా సులువు కదా, అందుకని అవి చేయండి అని చెప్తున్నారు. కానీ భగవంతుని కీర్తిని మహిమలను పాడుట అతి సులభం. అంతే కదా, ఆయన కీర్తిని నామాల్ని పాడటం చాలా సులభం. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పాలి. మనం చేయవలసిందల్లా ఏం లేదు, మనస్సును అటు తిప్పి నామస్మరణ చేయడమే నిరంతరం. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానం పోతుంది. అంటే ఎంతసేపు శరీరం మీద ఉండే అభిమానం, మంచి చీర కొనుక్కోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, నగలు వేసుకోవాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అవన్నీ పోతాయి. భక్తి అనేటటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది. అది ఎప్పుడైతే కలిగిందో అన్ని సర్వ ఆభరణాల్లాగా అదే మనకి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం మనలో ప్రకాశిస్తూ ఉందంటే అన్ని అలంకారాలు వేసుకున్న వాళ్ళలో ఎదుటి వాళ్ళకి కనిపిస్తాం మనం. సాయిబాబా ఏం వేసుకుంటారు? ఏం వేసుకోరు. కానీ ఆయన ఒక దివ్య పురుషుల్లా మనకి దర్శనమిస్తారు కదా. అలాగా అది భక్తులను నిర్మోహులనుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేస్తుంది. ఆ విధంగా ఉండటం వల్ల మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్ర అమృతమును వ్రాయించను. కనుక ఆయన ఈ కారణం వల్లనే నా చేత రాయించారు అని చెప్పి హేమాడ్ పంత్ చెప్తున్నారు. భక్తులు దానిని సులభంగా చదవగలరు. అంటే నేను రాసిన ఈ సచ్చరిత్రం చాలా సులువుగా చదవగలుగుతారు, ఏమాత్రం కష్టపడక్కర్లేదు, వినగలరు. అలాగే చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చు. వారి స్వరూపాన్ని మనసునందు మననం చేసుకోవచ్చు. అంటే అది చదువుతూ ఉంటే మనకి ఆ స్వరూపం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతలాగా ఆయన రాశారు కాదు, ఆయన చేత బాబా రాయించారు. కనుక మనకు అది చదువుతూ ఉంటే అది సాయిబాబానే స్వయంగా రాసింది కదా, ఆయనే మనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఈ ప్రకారం గురువునందు తదుపరి భగవంతుని అందు భక్తి కలుగుతుంది. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుతాము. సచ్చరిత్రామృతమును వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రునిగా ఉంటిని. నేను నిమిత్తమాత్రుడినే, నేను చేసింది ఏమీ లేదు, నా చేత చేయించిందంతా కూడా బాబానే అని చెప్పి హేమాడ్ పంత్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన యొక్క మాతృప్రేమ ఎలా ఉంటుందనేది కూడా రాశారు. ఏమని రాశారు? ఆవు తన దూడని ఏ విధంగా ప్రేమిస్తుందో అందరికీ
తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండే ఉంటుంది. ఆవు యొక్క పొదుగు ఎప్పుడు నిండే ఉంటుంది. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు దారగా కారుతాయి. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిస్తుంది. బిడ్డకు గుడ్డలు తొడుగుటైందును అలంకరించుటైందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేస్తూ ఉంటుంది. బిడ్డకు ఈ విషయాలేమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడట చూచి అమితానందమును పొందుతుంది. పిల్లలకి అన్నీ చేసి ఆనందాన్ని పొందుతుంది తల్లి. కానీ ఇవన్నీ నా తల్లి చేస్తోంది, నన్ను అలంకరించిందన్న విషయం ఆ పసిపిల్లలకి తెలియదు. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ కూడా లేదు. అది అసామాన్యం, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యుల యందు చూపుతారు. ఇలాంటి మాతృ ప్రేమనే గురువులు శిష్యుల యందు చూపిస్తారు. సాయిబాబా కూడా నా యందు అటువంటి ప్రేమనే చూపించారు. దానికి ఇక ఒక ఉదాహరణ ఉందని చెప్తున్నారు. ఏంటది? 1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని. ఎవరు నేను అంటే ఇక్కడల్లా హేమాడ్ పంత్. నాకు ఇవ్వడానికి నిశ్చయించినటువంటి పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. అంటే కుటుంబాన్ని గడపడానికి నాకు ఇచ్చే పెన్షన్ సరిపోదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో కూడా నేను షిరిడీకి వెళ్ళాను. అన్నా చించణీకరు నా గురించి బాబాతో చెప్పారు. అంటే ఈయన పరిస్థితి గురించి ఆయన ఆ బాబా గారికి చెప్పారు. ఏమని చెప్పారు? దయచేసి వాని యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చే పింఛన్ సరిపోదు, వాని కుటుంబం పెరుగుతూ ఉంది, దానికి ఇంకా ఏదైనా ఉద్యోగం ఇప్పించు, వాని ఆతురతను తీసివేయము. అంటే ఆ బాధ ఉంటుంది కదా, వచ్చేది సరిపోదు, కుటుంబాన్ని ఎలా పోషించాలి అని ఆ బాధను తీసేయి, వానికి ఆనందం కలుగునట్లు చేయము అని చెప్పి ఈ హేమాడ్ పంత్ గురించి ఈ అన్నా చించనీకర్ గారు సాయిబాబాకి చెప్పారు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారట, వానికి నువ్వేం దిగులు పడకు, వానికి ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడాలి. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అంటే భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అంటే ఎప్పుడూ తిండికి లోటు ఉండదు. ఆయనకి సమృద్ధిగా తిండికి సరిపడినటువంటి వేతనం దొరుకుతుంది. ఎన్నటికీ నిండుకొనవు. అంటే ఎప్పుడూ కూడా అభోజనంగా ఉండేటటువంటి రోజు రాదు. అంటే ఎప్పుడు పస్తు పడుకోక్కర్లేదు. వాని దృష్టి అంతటిని నా వైపు తిప్పవలను. అంటే నువ్వు చేయాల్సిందల్లా నీ దృష్టి నా వైపు తిప్పు, నేను చూసుకుంటానని చెప్తున్నారు. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవాలి. దుర్మార్గుల యొక్క సహవాసాన్ని వదిలేయాలి. అందరి ఎడ అణుకువ నమ్రతలు ఉండాలి. అందరితో కూడా అణుకువగా ఎంతో వినయంగా మెలగాలి. నన్ను హృదయపూర్వకంగా పూజించాలి. వాడు ఈ విధంగా చేసినట్లయితే శాశ్వత ఆనందమును పొందును అని చెప్పి బాబా గారు అన్నా చించనీకర్ గారికి చెప్పారు. ఎవరి గురించి? హేమాడ్ పంత్ గురించి. నన్ను పూజించినప్పుడు దానిలోని ఈ నన్ను ఎవరు? ఆయన చెప్పారు కదా, నన్ను పూజించు, నా సేవలో తృప్తిపడు, నీకు భోజనానికి లోటు ఉండదు అని చెప్పారు కదా. ఆ నన్ను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం సాయిబాబా ఎవరు అనే దానిలో మనకి తెలియజేశారు. ఇంతకుముందు మనం సాయిబాబా ఎవరు అన్న దాంట్లో చెప్పుకున్నాము. మొదటి అధ్యాయానికి పూర్వం ఉపోద్ఘాతంలో మనం ఈ విషయం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈయన ప్రేమ గురించి తెలియాలి అంటే బాబా గారి ప్రేమ రోహిల్లా కథ తెలుసుకోవాలి. ఈ రోహిల్లా కథ విన్నట్లయితే బాబా ప్రేమ ఎట్టుదో మనకి బోధపడుతుంది. పొడుగాటివాడు, పొడుగైన చొక్కా తొడిగినవాడు, బలవంతుడు అయినటువంటి రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రాత్రింబవళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకి వేసినట్లు బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. ఎవరు? ఈ రోహిల్లా. పగలంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగము, అసౌకర్యం కలుగుతూ ఉంది. ఎందుకని? ఈయన ఇట్లా గట్టిగా అరవడంతో. కొన్నాళ్ళ వరకు వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు. చివరికి ఆ బాధకి పడలేక బాబా వద్దకు వెళ్ళి రోహిల్లా అరుపుల్ని ఆపమని చెప్పండి అని చెప్పి బతిమాలారు. అప్పుడు బాబా వారి ఫిర్యాదును వినకపోవటమే కాకుండా ఆ వాళ్లపై కోపించి వారి పనులు వాళ్ళు చూసుకోవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించారు. బాబాగారు ఏం చెప్పారు? మీ పనులు మీరు చూసుకోండి, ఆయన జోలికి వెళ్ళొద్దు
నేనేం చెప్పను అని చెప్పి కోపగించుకుని వాళ్ళని కసిరి పంపించేశారు బాబాగారు. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాళి అని, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టునని బాబాగారు చెప్పారనమాట. అంటే ఆ రోహిల్లా భార్య వీళ్ళిద్దరిని కూడా బాధ పెడుతోందనమాట. నిజంగా భార్య ఉందా అంటే నిజానికి రోహిల్లాకి భార్యే లేదు. మరి ఎవరా భార్య? భార్య అంటే దుర్బుద్ధి అని అభిప్రాయం అన్నమాట. బాబాగారు చెప్పింది ఏంటి? దుర్బుద్ధి అనేటటువంటి భార్య ఉంది, ఆ దుర్బుద్ధే మమ్మల్ని ఇద్దరిని కూడా బాధ పెడుతోంది అని చెప్పారనమాట. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమైనటువంటి ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊర్లోని వారిని ఓపికతో ఓర్చుకొని బాధను సహింపవలసింది, అది త్వరలో తగ్గునని బాబా వాళ్ళకి బుద్ధి చెప్పాను. అంటే వాళ్ళు వచ్చి అడిగారు కదా, ఈ బాధ భరించలేకుండా ఉన్నామని. మీ పనులు మీరు చూసుకోండి, ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పారు కదా. ఎందుకని? కొంతకాలం పోయాక అదే సర్దుకుంటుంది, అంతా ఓపికగా ఉండండి మీరు అని చెప్పి ఆ బాధని ఓర్చుకోండి అని చెప్పి బాబాగారు వాళ్ళకి సర్ది చెప్పి పంపించారు. ఇది రోహిల్లా కథ. అంటే అంత ప్రేమగా ఆయన్ని ఆదరించారనమాట. ఈ తర్వాత ఆయన పలికినటువంటి అమృతమైన పలుకులు కొన్ని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు హేమాడ్ పంత్. ఏంటంటే అవి, ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన తర్వాత భక్తులందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు బాబా ఈ కింద చెప్పినటువంటి ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చారు. ఏంటి ఆ ఉపదేశం? మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకొనుడు. అంటే మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నాకు తెలుస్తుంది. అంటే భగవంతుడికి తెలుస్తుంది. మనం దొంగతనం చేస్తున్నాం, ఎవరు చూడటం లేదనుకుంటాం, కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు మనని. అలాగే ఎక్కడ చేస్తున్నా, అంటే ఏదో దూరంలో ఉన్నాం ఆయనకి తెలియదు అనుకుంటాం, కానీ ఏ మూల ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం పని చేస్తున్నా కూడా ఎవ్వరికి తెలియకపోయినా ఎవరికి తెలుస్తుంది? ఒకే ఒక్కళ్ళకి. ఆ భగవంతుడు మనని నిరంతరం కనిపెట్టుకునే ఉంటాడనమాట. నేను అందరి హృదయాలను పాలించేవాడును, అందరి హృదయాల్లో నివసించేవాడును, ప్రపంచమందు ఉన్నటువంటి చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. అన్ని చెట్లలో, పొట్లలో, జంతువుల్లో, పక్షుల్లో, కీటకాల్లో, మనుషుల్లో, అందరిలోనూ కూడా నేను ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడను, సూత్రధారిని నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారిని మాయ శిక్షించదు. ఎవరైతే నన్ను చూస్తూ ఉంటారో మీకు ఎటువంటి ఆపద జరగదు, ఎటువంటి మాయకి మీరు లోనవ్వరు. అలాగే పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి అంతా కూడా నా శరీరమే, నా రూపమే అని చెప్పి ఆయన ఇంత చక్కని ఉపదేశాన్ని ఇచ్చారు. ఈ చక్కని అమూల్యమైనటువంటి మాటలు విన్న వెంటనే నా మనసులో ఎవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించుకున్నాను. ఆ హేమాడ్ పంత్ గారు నిశ్చయించుకున్నారు, ఇంక ఏ సేవ చేయను, ఈ గురువు యొక్క సేవే చేసుకుంటాను అని చెప్పి. కానీ అన్నా చించనీ గారి ప్రశ్నకు బాబా చెప్పినటువంటి సమాధానం నా మనసునందు ఉంది. అదేంటి? అది జరుగునా లేదా అని సందేహం కలుగుతూ ఉంది. ఏంటి ఏం చెప్పారు? అన్నా చించనీ గారు చెప్పారు కదా, ఈయన పరిస్థితి బాగుండలేదు, ఏదన్నా ఉద్యోగం చూపించు. ఈ అన్నా చించనీకర్ గారు సాయిబాబాని అడిగారు కదా, హేమాడ్ పంత్కి ఏదైనా కొత్త ఉద్యోగం చూపించు, ఇతని కుటుంబం పెరుగుతోంది, అతనికి ఉన్నటువంటి ఆ కంగారుని, ఆ బాధని, కుటుంబాన్ని పోషించుకోగలనో లేదో అనేటటువంటి ఆ బాధని తొలగించు అని చెప్పి అన్నారు కదా. చెప్పినప్పుడు ఆయన సాయిబాబా ఏం చెప్పారు? నా సేవలో మునిగి ఉండు, ఆయనకి ఏ లోటు ఉండదు, ఆయన పాత్రలు ఎప్పుడు నిండుగానే ఉంటాయని చెప్పారు కదా. ఆ సందేహం ఆయనకి ఇంకా ఉందన్నమాట. అది జరుగుతుందా లేదా అనే సందేహం ఆయనకి ఇంకా కలుగుతూనే ఉంది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమయ్యాయి. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మంచి ఉద్యోగం దొరుకుతుంది, పాత్రలు నిండుగా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి. అది భవిష్యత్తులో అంటే జరిగిందనమాట. తర్వాత హేమాడ్ పంత్ గారికి ఆ ఉద్యోగం దొరకడం, చక్కగా అంతా సంపాదన అది బాగుండడం అన్నీ జరిగాయన్నమాట. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికింది, కానీ అది కొద్ది కాలం వాళ్ళకి. అటుపిమ్మట వేరే పని ఏది చేయకుండా శ్రీ సాయి సేవకు నా జీవితం అంతా కూడా సమర్పించాను. అంటే అది జరిగింది,
కొంత డబ్బు వచ్చింది. సరే కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఆయన తర్వాత ఇంకే ఉద్యోగం చేసుకోకుండా సాయి సేవలో ఆయన నిమగ్నమైపోయారు. ఈ అధ్యాయం ముగించకముందు చదువర్లకు నేను చెప్పేది ఏమంటే, ఆయన చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు, మన ఏం చేయాలని చెప్తున్నారంటే, బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, శరీరమందు అభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజంగా ఉండాలి. నలుగురి కోసం చేసే పూజ అవ్వకూడదు, నలుగురి కోసం చేసే పారాయణ అవ్వకూడదు. మన కోసం మనం చేసుకుంటున్నాం అని అనుకుంటే కనుక ఆ సాయిబాబాని మనం చూస్తే మనల్ని బాబా చూస్తారు. అదే చెప్తున్నారనమాట. చేసేది సహజంగా ఉండాలి. వారి భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొందురుగాక. ఎప్పుడైతే ఇలా చేశామో ఆ భక్తిలో ఉండేటటువంటి మాధుర్యం, ఆ రహస్యాన్ని మనకి బాబా తెలియచేస్తారనమాట. ఇతర మార్గాలు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కెదరుగాక. అంటే అందరూ సాయిబాబానే కొలుచుకుందరుగాక అని చెప్తున్నారు. అంటే శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయను. ఎవరైతే ఆయన కథలు చదువుతారో వారి యొక్క అజ్ఞానాన్ని నశింపచేస్తారు. మోక్షమును సంపాదించి పెట్టును. మోక్షం కూడా వస్తుంది. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని యొక్క మనస్సు పాతిపెట్టిన సొత్తునందే ఉంటుంది. లోభి పాతి పెడతాడు కదా, అన్ని చోట్ల తీసుకొచ్చి కూడబెట్టి ఆ డబ్బుని పాతి పెడతాడు. వాడుకోడు, ఖర్చు పెట్టుకోడు, అన్నీ పాతి పెడతాడు లోభి. అది ఏ దొంగలో ఎత్తుకుపోతారు. అందుకని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పి వాడుకోకుండా, ఖర్చు పెట్టుకోకుండా అందులో పెట్టి దాని ఎందే దృష్టి పెట్టుకుంటాడు. ఉందా లేదా, ఎవరైనా పట్టుకుపోయారా, జాగ్రత్తగా ఉందా, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. అలాగా బాబా కూడా ఎల్లవారు తమ హృదయములందు స్థాపించుకుందరుగాక. అంటే ఒక లోభి ఎలా అయితే సొత్తును దాచుకుంటాడో అలాగా ఒక భక్తుడు సాయిబాబాని అలా దాచుకుని, ఎక్కడైనా సాయిబాబా వెళ్ళిపోతున్నారేమో బయటికి అని చూసుకుంటూ ఆయన అలాగే పెట్టుకున్నాం అనుకోండి, బాబా మన హృదయంలో శాశ్వతంగా ఉండిపోతాడు అని చెప్తున్నారు. దీంతో మనకి 3వ అధ్యాయం పూర్తవుతుంది. ఈ పూర్తి చేసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని పూర్తి చేసుకుందాం. అదేంటి అంటే, ఎంతటి సిరి సంపదలైనా కూడా బాబా ఆశీస్సులతో సరితూగవు. ఎలా అంటారా, ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మనం చేసిన సత్కర్మల ఫలితంగా వచ్చినటువంటి పుణ్యం వల్ల భోగభాగ్యాలు కలిగాయి అని చెప్పి మనం భ్రమపడుతూ ఉంటాం. మనకి ఏదైనా భోగభాగ్యాలు వచ్చాయనుకోండి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో పూర్వజన్మ పుణ్యమో అనుకుని భ్రమపడుతూ ఉంటాం. అది కాదుట. మనకి భగవంతుడు ఇచ్చిన దానితో పోల్చి చూస్తే మనం చేసింది చాలా తక్కువ. అంటే మనకి ఇంత ధనం వచ్చింది అంటే మనము ఏదో చేసామనుకుంటాం, కానీ ఆ చేసింది మనం ఒకసారి గమనించుకున్నట్టయితే, వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే మనం చేసింది చాలా కొంచెమే, కానీ భగవంతుడు మనకి ఇచ్చింది చాలా ఎక్కువ. అది చెప్తున్నాడు. అంటే ఒక గింజ నాటితే అది మొక్కగా పెరిగి ఎన్నో రెట్లు పంట ఇచ్చినట్లు మనం చేసిన స్వల్పమైన దానమో సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది. అంతే కదా, ఒక గింజ వేస్తే చెట్టు వచ్చి బోళ్ళన్ని ఫలాలు ఇస్తుంది. కానీ మనం చేసింది చిన్న పుణ్యమే. ఆ గింజంత పుణ్యం ఏదో చేసి ఉంటాం, లేకపోతే అందులో సగం చేసామేమో. దానికి మనకి ఇంత భోగభాగ్యాల్ని, ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే మనం చేసుకున్న చిన్నదానికే ఇచ్చాడనమాట. అంతేగాని మనం చేసుకుంటే అదేదో వచ్చేసింది అనేది కాదనమాట. అంటే భగవంతుడు ఎంత దయామయుడో చూడండి, ఇంత చిన్నదానికి అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు అని. అంటే మనం చేసిన స్వల్పమైన దానమో సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది. ఇది మన ప్రతిభ అనుకోవడం పొరపాటు. అనుగ్రహించడమే తన లక్షణంగా అవతరించినటువంటి భగవంతుడే శ్రీ సాయిబాబా. అందుకని ఇంత చిన్న చేసినా కూడా అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు అంటే ఆయన లక్షణమే అది. ఎంత చేసినా అంత ఇస్తాడనమాట. అందుకని మనం కనీసం ఇంతన్నా చేయాలి అని చెప్తున్నారు. తాను స్వీకరించిన దానికి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని దక్షిణ స్వీకరించడంలోని అంతరార్థం గురించి వివరిస్తూ చెప్తారు. నశించిపోయే శరీరాన్ని దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే, కానీ అది మన శ్రమకు ఫలితం కాదు. అదేదో శ్రమ అనుకుంటాం, అది కాదు. ఆయన దయ దాక్షిణ్యాలు మన మీద చూపించాడు, ఆయన అనుగ్రహించాడు కనుక మనకు అంత ఫలితం వచ్చింది.
ఈ అర్హతను మనకు ప్రసాదించేది కూడా ఆయన అనుగ్రహం అన్నదే వాస్తవం. ఎంతటి భౌతిక సంపదలైనా బాబా ఆశీస్సులకు సరితూగవు, వాటికి అవే సాటి. చాలామంది భక్తులు ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి అని చెప్పి కదా బాబాని ఆరాధిస్తారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసింది ఏంటి? మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తినే కానీ ఇహపర సౌఖ్యాల కోసం అవసరమయ్యేటటువంటి వాటిని కోరుకోకూడదన్నమాట. ఏం కోరుకోవాలి? మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తినే కోరుకోవాలి. నిజానికి అది కూడా మనం అడిగే అవసరం లేదు. పవిత్ర హృదయంతో బాబా దారిలో నడవటమే మనం చేయవలసింది. అది కూడా మనం అడగక్కల ముక్తిని ప్రసాదించు అని. ఆయన దోవలో నడుస్తూ, ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తూ, ఆయన మనసులో నిలుపుకొని నిరంతరం నామస్మరణ చేస్తే ముక్తి ఆయనే ఇచ్చేస్తాడు మనకి. బాబా ఆశీస్సులు మనకి ఎప్పుడూ లభిస్తాయి. ఎప్పుడూ నిరంతరం నామస్మరణం చేసినప్పుడే మనకి అవి లభిస్తాయి అన్నమాట. దీంతో మనకి 3వ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. సర్వం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.